చనిపోయిన మనిషిని మళ్ళీ బతికించవచ్చని మీరు ఎప్పుడైనా ఊహించారా? సైన్స్ ఫిక్షన్ మూవీలో వినిపించే ఈ ఐడియా నిజ జీవితంలోనూ ఒక ప్రయోగంగా మారింది. అదే క్రయోనిక్స్. క్రయోనిక్స్ అంటే చనిపోయిన తర్వాత శరీరాన్ని, మెదడుని -196 డిగ్రీల సెంటీగ్రేడ్ లిక్విడ్ నైట్రోజన్లో ఫ్రీజ్ చేయడం. భవిష్యత్తులో టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పుడు తిరిగి ఆ చనిపోయిన మనిషిని బ్రతికించడమే క్రయోనిక్స్ లక్ష్యం. ఈ ఐడియా కొత్తది కాదు. 1967లో అమెరికన్ ప్రొఫెసర్ జేమ్స్ బెడ్ఫోర్డ్ క్రయోనిక్స్లో తన శరీరాన్ని ఫ్రీజ్ చేయించుకున్న మొదటి వ్యక్తి. ఆయన శరీరం ఇప్పటికీ అమెరికాలోని ఆల్కర్ ఫౌండేషన్లో భద్రపరిచి ఉంది. ప్రస్తుతం అమెరికా, రష్యాలో వందలాది మంది ఈ ప్రయోగంలో భాగమయ్యారు. ఇంకా 1000 మందికి పైగా చనిపోయిన వెంటనే తమ బాడీని ఫ్రీజ్ చేయాలని ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కానీ దీని ఖర్చు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా క్రయోనిక్స్లో శరీరాన్ని భద్రపరచాలంటే సుమారు 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఖర్చు అవుతుందట. ఇంత డబ్బు పెట్టినా గ్యారంటీ మాత్రం లేదు. ఇప్పటి వరకు ఎవరిని మళ్ళీ బ్రతికించిన దాఖలాలు లేవు. కేవలం శరీరాన్ని నిల్వ చేయగలుగుతున్నారు, కానీ జీవం పోసే టెక్నాలజీ మాత్రం ఇంకా రాలేదు. అంటే క్రయోనిక్స్ అనేది ఫ్యూచర్ పై నమ్మకం పెట్టుకున్న ప్రయోగం మాత్రమే. ఏదో ఒకరోజు సైన్స్ నిజంగానే చనిపోయిన మనుషుల్ని బతికించి తీసుకొస్తుందా, లేక ఇది కేవలం కలగానే మిగిలిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం యుగా 369ను సబ్స్క్రైబ్ చేయండి.